మేమైతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. వాటిలో తీసుకో తీసుకో పెట్టేసుకో. చెప్పు మంచిగా తినడానికి మీకు పైసలు లేక బాధ పోయింది కదా ఇక. అవునా వేరే కూడా అంటే కొంచెం బాడీ పెయిన్స్ కానీ వేరే ఇంజెక్షన్ ఇవ్వడం. ఇది ఓన్లీ లోకల్ ఉన్న దాన్ని కలిగించడానికి ఇంజెక్షన్ ఒకటి, అది కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఏదైనా డబ్బుతోటే, డబ్బు ఉండాలి ఇక అంతే. ఇక రోగానికి ఉన్నోడా గరీబోడా పైసలు ఉన్నోడా చూడదు కదా రోగం అంతా. రోగం ఫోటో చూసిరా? చూడు ఎంత తేడా ఉంది. ఫోటో ఎట్లా ఉంటాయి? ఇది ఎన్ని నెలల కింద ఫోటో ఇది? సరే ఎంత ఉన్నాయి? 4-5 నెలల కిందట ఇది ఇట్లా ఉన్నాడు కదా. ఇది 6 నెలల కింద ఫోటో. 6 నెలల కింద ఫోటో. సరేనమ్మా, నేనైతే చేస్తున్నా ఇప్పుడు. మొన్ననే అనుకున్నాను, నాకు ప్రవీణ్ చెప్పినాడే మొన్న అనుకున్నాను నేను. సరే నేను అనుకున్నా ప్రవీణ్ చెప్పింది కాక వేణు వాళ్ళు అడిగాడు. అంటే ఇంకా ఎక్కువ పేషెంట్ ఏమో నేను అనుకున్నాను. నువ్వేమో నువ్వు చెప్పినాక మొన్న వేణు అడుగుతాడు. ఫస్ట్ అంటే కొంచెంలో కొంచెం ఎట్లైనా అవుతుందేమో అనేసి అనుకున్నా, కానీ ఇంత పెద్దగా వస్తుందని డబ్బుతో అంత అమౌంట్ లోనే తగ్గిపోతుంది అనుకున్నాం, కానీ ఇంకా అమౌంట్ లో కూడా పెరిగిపోతుంది కదా. కానీ చెప్పకుండా తప్పదు కదా సార్. సరే ఏముంది లేక మేము అంటే కొంత ఆర్థిక సాయం చేయగలుగుతామేమో, కానీ ఇక ఎంత డాక్టర్లు చూసే పని కదా. వాళ్ళు కూడా ఏమంటారు అంటే మా చేతిలో ఏం లేదు, చేసే ప్రయత్నం చేస్తారు. అంతే అంతేలే, వాళ్ళు కూడా ఏం చేస్తారమ్మా, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, చేస్తారు. మంచిగా చాలా మంచి భోజనం చేసుకొని దాన్ని తట్టుకోగలిగితే అయితే. కానీ అంటే ఏజ్ ఉన్నావు కదా, చిన్న ఏజ్, ఆ బలం ఉంటుంది నీకు. అది కొంత ఏజ్డ్ అయితేనేమో కొంత శక్తి ఉండదు, కొంత ఫిట్నెస్ ఉంటుంది. వీల్ పవర్ ఇంపార్టెంట్. మంచిగా తిని సరే పైసలు అంటే నేను ఇస్తా అది, కానీ నేను పైసలు ఇచ్చిన జీది నేను నీకు చెప్పిన జీది కాదు. మళ్ళీ నేను పైసలు ఇచ్చుడు ఏముంది, నీకు బాధ చూస్తే ఇస్తావు. కానీ నువ్వు గట్టిగా మంచిగా తిని నువ్వు గట్టిగా ఉండగలిగితే, చిన్న వయసు కదా ఇంకా లైఫ్ ఉంది కదా. ఇంకా సరే వచ్చిన రోగాన్ని ఎవడేం చేయలేడు, దానికి ఏం చేస్తాం. కానీ కొంచెం తినంగానే ఆ తిన్నది కూడా వామిటింగ్ అవుతుంది. దానికి ముందే తింటే అన్నం కంటే బెటర్ జ్యూసులు అవి ఉంటాయి కదా, బలం జ్యూసులు ఉంటాయి కదా, కొంత 4 టేస్ట్ ఉన్నాయి చేయండి కదా. లేకపోతే నువ్వు హెచ్చిపచ్చి తిడితే కూడా మనం జ్వరం వస్తేనే మామూలుగా చేసుకోలేము. 32 పర్లేదు రమ్మ, నేను ఇస్తే 10 లక్షలు ఇస్తే ఇప్పుడు నేను అది తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని కొంత వాడుకోండి, ఇంటికి వచ్చినా కూడా వాడుకోండి. ఇప్పుడు చూద్దాం తర్వాత అంతే చేపిస్తాను. అయితే స్టమక్ లో నుంచి కొంచెం లివర్ కి స్ప్రెడ్ అయింది అన్నారు సార్. అందుకే నాకు పెన్నుతో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు ఇచ్చే మందులు అన్నిటిని కళ్ళ కొట్టుకుంటూ వస్తాయి. అప్పుడు మళ్ళీ
ఏంది జీవనోపాధి ఏంది అసలు? తను చేస్తుంది సార్ ఏం చేస్తుంటే? గురుకుల స్కూల్లో చేస్తుంటే ఎంత నెలకి ఎంత వస్తుంది? అందులో 13,000 వస్తుంది. కటింగ్ 13,000 జీతం ఉన్న క్యాన్సర్ వస్తే అయిపోయింది డాక్టర్ చెప్తే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, కొంచెం 5 years 10 years దాకా అట్లా కొంచెం యాక్టివ్ ఉండేటట్టు చూస్తాను. నేను పిలుచుకొని ప్లేట్ వీకెండ్ గా మంచిగా ప్రమాదం లేదు కానీ వీక్ అయిపోయింది ఇక. తెలియలేదు సార్, ఫస్ట్ లో తెలిస్తే ఇంతవరకు అసలు చెల్ల చూడకపోతుంది. మనకు సిమ్టమ్స్ ఏం బయటపడలే. ఫస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు తెలివై కూడా బయటపడుంటే కుటుంబానికి తెలివై లేకపోతుండే. డాక్టర్ కూడా అప్పుడే ఐడెంటిఫై కూడా చేయలేరు వాళ్ళు కూడా యాడ్ చేయగలరు. కానీ మనకు తెలిసిన మేడం ఉంది సార్, చాలా ఫాస్ట్ గా చేసింది మేడం కూడా. మీకు ఇప్పుడు లేవు ఆరోగ్యశ్రీ లేదా? అయితే ఇది ఆరోగ్యశ్రీ ఉంది సార్, ఇప్పుడు మల్లారెడ్డిలో ఆరోగ్యశ్రీ ఉంది. అప్లై చేస్తే 5,000 వస్తుంది. అదేంటి అంటే బెడ్ ఛార్జీకి కీమోథెరపీకి ఒక 2-3 ఇంజక్షన్లు వస్తాయి. దీనికి అమౌంట్ రాదు. మేడం కూడా బెడ్ ఛార్జ్ ఏం తీసుకోవట్లేదు వెళ్ళినప్పుడల్లా. మేజర్ ఇది వస్తున్నది అసలు మెయిన్ ఇదే కదా ఇప్పుడు. ఒక 1 అవరే కదా ఎందుకు అని చెప్పేసి తను కూడా, మీకు తెలుసు అన్న తను కూడా ఇంకెన్ని ఇంజక్షన్లు ఇంకా? 3 ఉన్నాయి సార్, 3 ఇంజక్షన్స్. ఒక ఇంజక్షన్ 2 లక్షల ఒక అటు ఇటు అది అంటే దీని నెంబర్ ఇంకో ఇంజక్షన్ చూపిస్తున్నారు. అది 2,000 తెచ్చినాం కొన్ని ఇంకా ఏమన్నా ఎంత అయింది ఇప్పటిదాకా? ఎంత అయింది ఖర్చు ఇప్పటిదాకా? ఇప్పటిదాకా 10 లక్షలు 10 లక్షలు అయింది ఇప్పటిదాకా. పెట్టి స్కాన్ ఒకటి వచ్చేసి 25,000 సార్, యశ్వదలో చేయించాను. సిటీ స్కాన్ ఒక్కొక్కటి 10,000 అట్లా. అవి ఇప్పటికి మీకు 10 లక్షలు వచ్చింది. అదే టెస్టింగ్ ఇంజక్షన్ ఇప్పుడు ఈ 2 ఇంజక్షన్లు కలుపుకొని ఓమినీలో మన ఓమినీలో ఒక అవునవునవును అంతకుముందు సిమ్టమ్స్ ఏం లేకుండే. సిమ్టమ్స్ అసలు ఒక్క సిమ్టమ్ కూడా రాలేదు. 3 months తర్వాత సడన్ గా 4th స్టేజ్ అని చెప్పి 3 months తర్వాత 4th స్టేజ్ ఎప్పుడైతే అది వచ్చిందో ఆడికి వెళ్ళి నాకు ఫుడ్ పోవడం లేదు. మొత్తం 72 kgs ఉన్నోని ఇప్పుడు 54 kgs. జ్యూస్ ఇప్పుడు ఇంజక్షన్స్ ఎన్ని అయినాయి ఇప్పటికి? 2 ఒకటి ఇప్పటికి 2 అయినాయి మొత్తం. ఇప్పుడు ఇంజక్షన్లతో ఇంకా ఎఫెక్ట్ ఇస్తుంది అదేమి ఉండదు. అయితే ఫస్ట్ ఈ ఇంజక్షన్లకు మనకు దగ్గర డబ్బులు లేక కీమోలు తీసుకున్నారు. కీమోథెరపీ తీసుకున్న తర్వాత మనిషి మొత్తం మరీ ఇంకింత వీక్ అయిపోయింది. ఇంజక్షన్ తీసుకుంటే ఇట్లా వచ్చేది కాదు. కాకుంటే కొంచెం బెటర్ ఉంది. కీమో అనేది మొత్తం మనిషిని ఏం చేసేస్తారు. అదే 10% మాత్రమే క్యాన్సర్ పని చేస్తే 90% మిగతా ఆర్గాన్స్ పైన పనిచేస్తుంది. అట్లా కాదు, క్యాన్సర్ ఎవరికి వస్తుందో ఎందుకు వస్తుందో తెలియదు. డబ్బులోకి రావాలి డబ్బులు రావద్దు అనేది అదేమి ఉండదు దానికి. ఇప్పుడు నెలకు 13,000 జీతం, దానికి క్యాన్సర్ వచ్చింది. ఇది ఇప్పటికీ 10 లక్షలు పెట్టుకున్నారు వాళ్ళు. ఇది ఇంకా లక్షలలో తోడుకుంటుంది కదా ఇదంతా. అంటే ఏమంటారు 13,000 జీతం వచ్చిన వారికి క్యాన్సర్ రోగం వస్తే పరిస్థితి ఏంటి? 5,000 ఇంటి రెంట్ అవుతుంది. 2 పిల్లలు పాలు చదువులు తీసుకోవాలంటే పైసలు సరే ఇప్పుడు అయితే బంగారం కుదవ పెట్టిరు, అది పెట్టిరు, ఇది పెట్టిరు, లాగిరు 10 లక్షలు అయితే. ఇల్లు కూలిపోయింది, ఇల్లు లేదు, కిరాయి ఇంట్లోనే ఉంటున్నారు అనుకో. కానీ అది కాదు మేజర్గా ఏంటంటే 13,000 జీతం ఉన్నవానికి క్యాన్సర్ వస్తే
ఉండాలి కదా, బలం ఉండడానికి అన్నిటి ఎప్పుడు బలం అవుతుంది. తాగడానికి ఇబ్బంది లేదు కదా, ఇబ్బంది అవుతుంది కదా. జ్యూస్ 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 పన్నెండు ఇబ్బంది లేదు కదా, ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్స్ తింటున్నాడు, అన్నం వచ్చే వరకే తినట్లేదు. అన్నం లోపల స్టమక్ జ్వరాలు వస్తేనే అన్నాలు తినబుద్ధి కాదు. ఇంత పెద్ద తక్కువ. మన మామూలు జ్వరం వస్తేనే తినమ్మా. మేడం ఏమంటుందంటే ఉన్నదైన ప్రాబ్లమ్ స్టమక్ లోనే కదా, కొంచెం టైం పడుతుంది, స్లోగా కవర్ అవుతుంది. ఈ ఇంజక్షన్ పైగా రోజు మధ్యాహ్నం జ్వరం వస్తుంది. వస్తుంది టాబ్లెట్ వేసిన అంత దాంట్లో అంటే నువ్వు ఇక ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా భోజనం అయితే తినాలి. ప్రసాద్ ఎంత ఉన్నా నువ్వు ఇక అంటే నువ్వు ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నావు మళ్ళీ నువ్వు ఇంత తిండి పడితేనే కదా బలంగా ఉండేది, ఇంత తిండి పడితేనే పడుతుంది. మొత్తం తిని ట్రై చేయి ఇక మరి లేకపోతే బతకాలి కదా, ట్రీట్మెంట్ ఉంది కదా. ఇది మనం తీసుకుంటే అది ఫ్రీ వస్తుంది. ఇది ఎంత ఒకటి 2,16,16,000. 16,500. ఇప్పుడు ఇంకా ఇంకెన్ని ఇంజక్షన్లు పడుతున్నాయి ఇంకా మీకు? అంటే యాక్చువల్గా మేడం ఏం ప్లాన్ చెప్పిందంటే సార్, టోటల్గా 5 ఉంటాయి అనమాట. 5కి మనం అమౌంట్ కట్టుకున్నాక 6 నుంచి మొత్తం 18 అంట, మొత్తం 6 నుంచి 18 వరకు ఫ్రీ వస్తాయంట మనకి. ఆ తర్వాత ఒక 7 ఇంజెక్షన్స్ అయిపోయాక మనకి స్కాన్ చేసి ఎంతవరకు తగ్గిందో చూసి దాన్ని బట్టి సర్జరీ చేస్తాం. ఇవన్నీ అయినాక ఇంజక్షన్స్ అందరూ ఒక 9-8 అయినాక కొంచెం ఎంతవరకు తగ్గిందో చూసి దాన్ని సర్జరీ చేద్దాం. టాబ్లెట్స్లో ఒక్కొక్కటి 100 చిల్లర ఉంటుంది. 100 ఎంతమంది భోజనం ఎట్లా పోతలేదా? అంటే ఆయన కొంచెం గ్యాస్ట్రిక్ ఉంది సార్. గ్యాస్ట్రిక్ తోని తినాలి అనుకునే వరకు అన్నం కానీ కొంచెం వామిటింగ్ బాగా కావడం. బలానికి ఏదో ఉండాలి కదా, ఏం వస్తుంది? ఇప్పుడు ఈ ఇంజెక్షన్ అనేది అది ఇమ్యూనిటీని పెంచుకుంటూ లోపల ఉన్నది కరిగిస్తే ఇది ఇమ్యూనోథెరపీ అన్నమాట. ఇంజక్షన్ ఇది చేస్తుంటే ఇమ్యూనోథెరపీ. అందులో ఈ ఇంజెక్షన్ ఈయనకి సెట్ అవుతుంది అని చెప్పేసి ఉన్నాయి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి. మేమైతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. ఎట్లా తీసుకో పెట్టేసుకో. ఇప్పుడు మంచిగా తినడానికి కదా మీకు పైసలు లేక బాధ పోయింది కదా ఇక. అవునా? ఇంజక్షన్లు ఇచ్చినారు. క్యాన్సర్కి ఉన్న బిల్స్ డబ్బులు ఇస్తున్నారు. బిల్స్ అట్లా పెట్టి ఈసారి అయితే అవ్వలేదు. మీ ఇంత వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నాయి కదా, అవన్నీ బిల్స్ పెట్టుకో. నేను అవసరం అనుకున్నాడు అవన్నీ ఒకటేసారి తీసుకొని స్పెషల్గా సేమ్ దేని పోయి అవి కొంత కవర్ అయ్యేటట్టు చూస్తాను నేను కదా. బిల్స్ అయితే అట్లే పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇచ్చింది వాడుకోండి. మీకు ఇంతమంది 10 లక్షలు పెట్టిన బిల్స్ ఏమైనా ఉంటాయి అవి అట్లే పెట్టుకోండి. తర్వాత ప్రవీణ్ తర్వాత తయారు చేసి రఘుతో కూర్చొని ఏదన్నా అంటే సీఎం చెప్పి కొంత అమౌంట్ అది ఎక్కువ వచ్చేటట్టు మీ అప్పన్న పోతుంది కదా, అట్లా ట్రై చేద్దాం మళ్ళీ. సరేనా? జాగ్రత్త. అమ్మా నీకు పైసలు ఇంకే బాధ పోయింది కదా, నేను భర్త మీద దృష్టి పెట్టు. మంచిగా భోజనము బలవంతంగా తినబెట్టు, మంచిగా తినబెట్టు, చూసుకోండి, జాగ్రత్తగా చూసుకుంటాను. ప్రసాద్ ఇద్దరు పేరు. ఇది మామూలే, ఇదంతా జ్వరాలు వస్తే తగ్గుతుంది. ఇదేమో ఇదా క్యాన్సర్ ఆయనకి. ఇది అదే ఫీల్ ఇంత ముందుకు చెప్పింది. ఇంతనే మామూలుగా జ్వరం వస్తేనే అవుతుంటాము, క్యాన్సర్ కాదు పక్కన. సరే మేము మస్తు చెప్తాం అట్లా అని కాదు, కానీ ఇక నీ నువ్వు గట్టిగా ఉండదు. నేను మసాలు చాలా సార్లు వచ్చినా నేను మంచిగా తినిపెట్టాము పోయి తినబెట్టు, బలవంతంగా తినబెట్టుకో మంచిగా గట్టిగా జాగ్రత్త చూసుకో.
విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్